హరీష్ రావు గారు? మసాలా లేకుండా అని కాదు, కాకపోతే ఆయన సత్యం మాట్లాడారు. అనవసరంగా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు లాంటి ఒక టాల్ లీడరు, స్టాల్వార్ట్ లీడరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, అది కూడా ఒక 14 ఏళ్ల పాటు తన జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించుకువచ్చి వచ్చిన తెలంగాణను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా అభివృద్ధి చేసిన తర్వాత జస్ట్ బికాస్ ఈ లాస్ట్ ఎలక్షన్ ఈ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ మీద చర్చలు ఏదైతే చేస్తా ఉన్నారో, లేకపోతే పార్టీలో ఏదో అంతర్గతమైన విభేదాలు ఉన్నాయని చెప్పని ఏదైతే కుట్రపూరితంగా ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఏదైతే చేస్తా ఉందో, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది వ్యక్తిగా నేను బాధపడతా ఉన్నాను, పార్టీలో కార్యకర్తగా కూడా ఇది తప్పుడు ప్రచారం. దానికి ఇవాళ హరీష్ రావు గారు చాలా బలంగా తెరదించిండ్రు. మొన్న వారు చెప్పినట్లుగా చాలా సందర్భాలలో వాళ్ళు పత్రికాముఖంగా ఖండించినారు. తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్తల నేపథ్యంలో మేము సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాము. మళ్ళీ ఇవాళ కుండబద్దలు వచ్చినట్టుగా చెప్పినారు. వాస్తవానికి ఏంటంటే పార్టీలో ఏ రకమైనటువంటి అంతర్గత విభేదాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, హరీష్ రావు గారు రాముడికి హనుమంతుడు ఎట్లనో కేసీఆర్ గారికి హరీష్ రావు గారు అట్లా. నెంబర్ 3, కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారిద్దరూ ఒక నాణానికి 2 వైపులు. బయట రకరకాల చిలువలు పలువలు అనుకుంటారు. దే ఆర్ వన్ అండ్ ద సేమ్. వాళ్ళ ఆలోచన ఒకటే, వాళ్ళ ఆచరణ ఒకటే. వాళ్ళు కృష్ణార్జునులు లెక్క ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు, ప్రభుత్వంలో పనిచేసినారు. ఇవాళ ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ఇవాళ పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే డివైడ్ అండ్ రూల్. వీళ్ళిద్దరు కలిసినట్టయితే రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవు, లేకపోతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన ఈ దోపిడీని కొనసాగించేటువంటి పరిస్థితిలో ఉండరు. కాబట్టి వైరుధ్యాలు ఉన్నట్టుగా సృష్టించాలా. దీనికి రేవంత్ రెడ్డికి దీనికేం సంబంధం? మీ పార్టీ ఇంటర్నల్ అఫైర్ కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఉంది అని చెప్పని బయట పుకార్లు కొట్టినాయి రకరకాలు. దాని గురించి వాళ్ళిద్దరి సంబంధం అంటే దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉండదు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ కావాలా అని చెప్పని ఇవాళ ఆపన్న హస్తం ఎవరిదండి? ఎవరిది ఆపన్న హస్తం? నాకు తెలుసు అది సునీల్ కనుగోలు నడుపుతాడు. ఎవరు సునీల్ కనుగోలు? రేవంత్ రెడ్డి హెంచ్మెన్. ఆయన సరే ఏఐసిసి లెవెల్లో పనిచేస్తే చేయొచ్చు కానీ ఆయన కర్ణాటకకు చెందిన ఆయన, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైనటువంటి ఒక సిద్ధాంతకర్త ఆయన. ఆ మొత్తం ఆపన్న హస్తం నడిపేది ఆయనే, ఆయన ఆఫీస్ లో నడుస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డికి సంబంధం లేదని మీరంటే నేను నమ్మితే అంటే ఎన్ని రోజులు నిప్పు ఉంటేనే కదా పొగ వచ్చేది. ఇప్పుడు నిప్పు లేకుండా కానీ పొగలు సృష్టించవచ్చు. ఏమున్నది? బట్టగాల్చి మీదేయడానికి ఏముందండి మీకు? ఇప్పుడు ఇవాళ స్టేట్మెంట్ తర్వాత అది క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకేముంటది? ఏం ఉండదు కదా. ఏం లేదు, గతంలో కూడా లేదు అంటున్నా నేను. గతంలో కూడా లేదు. కావాలని చెప్పని పలుగట్టుకొని కొంతమంది తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. వాటికి వాళ్ళ మూతోడు జవాబు. ఏప్రిల్ 20 నుంచి ఇవాళ మే 13 వరకు కొంత నడిచింది కదా ఇదంతా కూడా. హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఆయన కూడా కొంత సభకు ప్లీనరీ దానికి దూరంగా ఉన్నారు సభాస్థలి విషయంలో. కేటీఆర్ ఒంటరిగా దాన్ని నిర్వహించారు. నిజానికి దానికి ముందు ఎట్లా ఉంటుందో సభ ఎన్నో అనుకున్నారు. కానీ ఒక్క కించిత్ చిన్న ప్రాణ నష్టం జరగలేదు. పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు జరుగుతాయి జనరల్ గా. ఒక చిన్న అంటువర్డ్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా సక్సెస్ఫుల్ గా కేటీఆర్ కండక్ట్ చేశారు ర్యాలీ. దట్ ఈస్ కేసీఆర్ అండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. నేను వారితో సన్నిహితంగా పనిచేసినాను. గతంలో వరంగల్లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ సందర్భంలో వరంగల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో క్షణక్షణం వారు వెంట ఉండి వారి ప్లానింగ్ గాని వారు సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా వారు ఎట్లా పట్టించుకుంటారో చూసినాం. ఈ సమావేశంలో కూడా అన్ని తానై కేసీఆర్ గారు ముందుకు నడిపిండ్రు. తర్వాత దానికి తోడుగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక నాయకులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత వినయ్ భాస్కర్ గారు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఇట్లా చాలా మంది కీలకమైనటువంటి నాయకులు వరంగల్ జిల్లాలో వాళ్ళు. ఇది వాస్తవానికి కేసీఆర్ గారి ప్లానింగ్ ఒక ఆర్మ్ ఫోర్స్ ప్లానింగ్ ఉంటది. ఒక ఆర్మీ జనరల్ గనక తన సేనల్ని నడిపితే ఎంత మైన్యూట్ గా అయితే ప్లానింగ్ చేస్తాడో అంత మైన్యూట్ గా కేసీఆర్ గారు ప్లాన్ చేస్తారు. చాలా మందికి తెలియదు కుర్చీలు ఎన్ని ఉండాలా, ఏ దిశలో ఉండాలా, డయాస్
హైట్ ఎంత ఉండాలా, ఒక డాష్ మీద ఎంతమంది కూర్చుంటే బాగుంటుంది, డాష్ మీద కూర్చొని మాట్లాడితే ఎంత దూరం వినబడాలా, పార్కింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి, డయాస్ మీద 2 ఫోటోలు ఉండాలి, కేసీఆర్ కేటీఆర్ అని కూడా డిసైడ్ చేసింది కేసీఆర్ కదా. అక్కడనే కార్యనిర్వాహక అధ్యక్షులు కాబట్టి ఫోటో పెట్టిండ్రు. దాన్ని అంటే ఇంతకుముందు చాలా ఫోటోలు ఉండేవి, దాంతోనే ఈ స్టార్ట్ అయింది కదా. యాక్చువల్లీ 2 ఫోటోలు ఉండాలి, సెల్ఫీ పాయింట్స్ కట్అవుట్స్ కూడా 2 ఉండాలి. ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ తప్ప వేరే వాళ్ళే లేవు. దాంతో కదా అసలు ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ కదా. ఇది వాస్తవానికి ఈ మీటింగ్ కేసీఆర్ గారు మీటింగ్ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులు కాబట్టి వారు ఫోటో పెట్టిండ్రు. ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి ఒక ప్రయత్నం చేసి తద్వారా హరీష్ రావు గారు అంటే ఇంతకుముందు సభల్లో అట్లా లేదు ఉన్నాయని, శ్రవణ్ గారు ఇంతకుముందు సభల్లో అట్లా లేదు, 2 ఫోటోలు మాత్రం వేరే వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. సార్ ఒక విషయం